బెట్టింగులు కట్టడం, లేక ఆన్లైన్ గేమ్స్ అని చెప్పి ఆడుతూ ఉండడం మొదలు పెడతారు. ఉన్నదంతా ఊడ్చుకుపోతుంది. అప్పుడు పరాయివాడు ఏదో అంటాడు ఒక మాట, కానీ ఏం చేయగలరు? చేసిన పనే పిచ్చి పని, దాంట్లో ఓటమి. ఆ సమయంలో కోపం వచ్చినా ఆవేశం వచ్చినా ఏం జరిగినా అవతల వాడిని ఏమీ చేయలేనటువంటి స్థితిలో ఉంటారు. అన్నీ కోల్పోయామనేటటువంటి బాధ ఓ పక్క బట్టి పీడిస్తూ ఉంటే, అవతల వాళ్ళని ఏదన్నా చేద్దామని అనుకున్నా వాళ్ళ దగ్గర శక్తి ఉంటుంది. నీ దగ్గర ఉన్నదంతా ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎంత అహంకరించావో అంతకి 2 రెట్లు అహంకరిస్తాడు. ఒకటి విజయంతో వచ్చినటువంటి అహంకారం, రెండవది నీ సంపద నీ దగ్గర ఉన్నప్పుడు ఉన్నటువంటి అహంకారం వెళ్ళి అక్కడ చేరుతుంది ఇప్పుడు, దానివల్ల వచ్చేటటువంటి అహంకారం. కాబట్టి ఏమీ చెయ్యలేం, చాలా కష్టపడాలి. అందుకే జూదం ఆడద్దయ్యా అని చెప్పారు పెద్దలు.